నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. మరో 100 రోజుల్లో శని భగవానుడు రాశి మార్పు చెందబోతున్నారు. కుంభరాశి నుండి మీనరాశులకి ప్రవేశం చేయబోతున్నారు. ఇక్కడ నుండి కొన్ని రాశుల వారికి శని ప్రభావం అనుకూలించబోతుంటే ఇంకొన్ని రాశులకి కొంత ప్రతికూల పరిస్థితులను కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 100 రోజుల్లో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఆ ప్రతికూల ప్రభావాల నుండి బయటపడమే కాకుండా ఇప్పటి వరకు మనకి ఏదైతే అనుకూలంగా లేదో అటువంటి విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ద్వాదశ రాశుల వారు ఈ 100 రోజుల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన 10-11 స్థానాలకు అధిపతి. 10 అంటే రాజ్యస్థానం, అంటే ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటిని తెలియజేసే స్థానం. 11 లాభస్థానం. సో 10-11 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం 11వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే మేషరాశి వారికి 2025 మార్చి ఆఖరి నుండి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి ప్రవేశం చేస్తారు. అది మేషరాశి వారికి 12వ స్థానం అవుతుంది కాబట్టి ఏలినాటి శని అనేది ప్రారంభం అవుతుంది. అయితే దీని గురించి మేషరాశి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేందుకు కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మేషరాశి వారి ఏలినాటి శనికి సంబంధించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను, అందులో ఇన్డెప్త్గా చెప్తాను. ఇక్కడ మనం ఈ శని భగవానుడి రాబోయే 100 రోజుల సంచారం, లాభస్థానంలో శని సంచారం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మేషరాశి వారు మీరు ఎక్కువగా మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఫోకస్ చేయండి. అంటే రీసెంట్ టైమ్స్లో మీకు జాబ్లో ఏదైనా ప్రమోషన్ వచ్చినా, బిజినెస్ బాగా గ్రోత్ అవుతున్నా, కొన్ని సందర్భాల్లో మనకు తెలియని ఒక యారగెన్సీ, అహం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే వాటిని తగ్గించుకొని ముఖ్యంగా మీకన్నా తక్కువ స్థాయి ఉద్యోగులు కానీ, మీ కింద పనిచేసే వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వడము, మర్యాదగా మాట్లాడడము, అందరినీ సమానంగా చూడడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలానే ఏ విషయంలో అయినా సరే క్రమశిక్షణతో ఉండడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా కాస్త తగ్గి ఉండడం, నేను అనే హానికి పోకుండా ఏదైనా సరే కాస్త తగ్గి ఉండడానికి, క్రమశిక్షణతో బాధ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అది ఉద్యోగపరమైన విషయాల్లో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా, కుటుంబపరమైన విషయాల్లో అయినా, భార్యాభర్తల మధ్య అయినా, ఎక్కడైనా సరే ఏదైనా సరే బాధ్యతగా ఉండడానికి, ప్రతిదీ కూడా రెస్పాన్సిబుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే ఏ విషయంలో అయితే బాధ్యతగా ఉండరో, ఏ విషయంలో అయితే క్రమశిక్షణతో ఉండరో అలాంటి విషయాల్లోనే ఏలినాటి శని ప్రభావంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జాబ్ ఏదో చేస్తున్నారు, జాబ్లో ఏదో ప్రమోషన్ వచ్చింది, మంచిగా ఉన్నారు. బట్ కాకపోతే మీకన్నా తక్కువ స్థాయి వ్యక్తుల్ని, మీ కింద పనిచేసే వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడము, లేదంటే మనంత తోపు ఎవడో లేడన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా టైంకి వెళ్ళకపోవడమో, సరైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడమో ఇలాంటివి జరిగినప్పుడు ఏలినాటి శని టైంలో ఉద్యోగం పోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఏ విషయంలో అయినా సరే ఉండాలి. అలానే క్రమశిక్షణ ఉండడం, ఆరోగ్యపరంగా కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లోనూ బాగుంటుంది, బట్ ఆరోగ్య విషయంలో దెబ్బపడుతుంది. ఎందుకంటే మనం సరిగ్గా ఫోకస్ చేయకపోవడం, హెల్త్ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం, ఏముందిలే మహా అయితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది, లేదంటే 2 రోజులు జిమ్కి వెళ్తే తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో ఎవరైతే హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు కూడా ఏలినాటి శని టైంలో ఇబ్బందులు పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చింది కాబట్టి సమస్యలు వచ్చేసేవు. మనం సరిగ్గా లేము కాబట్టి, మనం సరైన బాధ్యతలు తీసుకోవట్లేదు కాబట్టి ఏలినాటి శని టైంలో వాటి వాల్యూ మనకు తెలియాలి కాబట్టి ఇబ్బందులు వస్తాయి. మనం జాగ్రత్తగా లేం కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి, అంతే తప్ప శని భగవానుడు రావడం వల్ల కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో అందుకే మేషరాశి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ విషయంలో అయినా సరే, ఈవెన్ మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు, అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అలానే లగ్జరీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ ఫ్యామిలీ రిలేటివ్స్, మీ భార్యాభర్తలు, మీ స్నేహితులు, ఇలా ఏ విషయంలో అయినా సరే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడము, 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. చక్కగా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలని మేషరాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి ఈ 100 రోజులు ఇలాంటివి అలవాటు చేసుకోండి, సరిపోతుంది. తర్వాత వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు. ఎందుకంటే ఆయన 9-10 స్థానాలకు అధిపతి. ప్రస్తుతం ఆయన కుంభరాశిలో 10వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. 10 అంటే రాజ్యస్థానం, అంటే
ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో విదేశీ అవకాశాలు వీటిని కూడా కల్పిస్తుంటుంది. అలానే కెరీర్లో మంచి గ్రోత్కి, కెరీర్లో మంచి రికగ్నైజేషన్ కూడా 10వ స్థానంలో శని భగవానుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ శని భగవానుడు 2025 మార్చి ఆఖరి నుండి మీనరాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. అది లాభస్థాన సంచారం అవుతుంది. 11వ స్థానంలో ఏ గ్రహం సంచారం చేసినా కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే శని లాంటి గ్రహం సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే కాస్త ఫలితాలు అనేవి స్లోగా ఉంటాయి. 11 అనేది సాటిస్ఫాక్షన్ని, అంటే సంతృప్తి, ఆత్మ సంతృప్తి అని తెలియజేసే స్థానం. సో ఈ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు అంటే కాస్త ఫలితాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఏంటి అంటే మరి మనం కోరుకున్నంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా బాగానే ఉంటుంది. అలానే 11వ స్థానంలో శని భగవానుడు సంచారం చేసినప్పుడు 3వ దృష్టితోటి మళ్ళీ మన జన్మరాశిని వీక్షిస్తుంటారు. జన్మరాశిని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే కాస్త మన ఆలోచన విధానాలు ఇవి మారే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని కూడా శని భగవానుడు రాశి మారిన తర్వాత మీకు తెలియజేస్తాను. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 100 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాల్లో మొట్టమొదటిది మీ కెరియర్. మీరు కనుక కాస్త గట్టిగా కష్టపడినా, కాస్త ఎక్కువ ఫోకస్ చేస్తూ కష్టపడినా కూడా ఈ కాలంలో మీకు కెరియర్కి సంబంధించి ప్రమోషన్లు రావడం కానీ, కెరియర్లో మంచి రికగ్నైజేషన్ రావడానికి కానీ మంచి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు మీరు ఇలాంటి ఫలితాలు ఏవి పొందకపోతుంటే కనుక ఈ టైంలో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కాస్త ఎక్కువ శ్రమ చేయండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో శని భగవానుడి వల్ల మంచి అనుగ్రహమైన ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఆర్టిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగానే ఉంది. పైగా అటు రాహు కూడా బాగున్నారు కదా లాభస్థానంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఫోకస్ చేయండి. కెరియర్కి సంబంధించి మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అనే విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు అనేవి మాత్రం ఖచ్చితంగా ఈ కాలంలో అనుకూలిస్తాయి. అలానే ఈ కాలంలో కొన్ని సందర్భాల్లో వృషభ రాశి వారికి సంబంధించి కొంతమంది వృత్తి వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళేందుకు కూడా ఆస్కారం అయితే ఉంది. తరువాత మిథున రాశి. మిథున రాశి వారికి శని భగవానుడు 8, 9 స్థానాలకు అధిపతి అవుతారు. ఈయన ప్రస్తుతం కుంభరాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కనుక 9వ స్థానంలో సంచారం చేస్తుంటే కాస్త మిశ్రమ ఫలితాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా విదేశీయానం కావచ్చు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. అలానే 9వ స్థానంలో శని భగవానుడు వలన ఏంటి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఆ స్కిల్స్ అనేవి వస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఆందోళనగా ఉండడం, అన్నీ బాగానే ఉన్నా ఏదో వెళుతున్న ఫీలింగు, ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈయన 2025 మార్చి ఆఖరికి మీనరాశిలోకి 10వ స్థానంలోకి వెళుతున్నారు. 10 అనేది రాజ్యస్థానం అవుతుంది. సో అక్కడ కెరీర్కి సంబంధించిన వాటిలో కాస్త మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ 100 రోజుల్లో మిథున రాశి వారు నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా ఎవరైనా సరే ఈ 100 రోజుల్లో కాస్త మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, తద్వారా కెరీర్లో ప్రమోషన్లు కావచ్చు, లేదంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త స్కిల్స్ నేర్చుకునే దాంట్లో ఇంట్రెస్ట్ చూపించండి, ఫోకస్ చేయండి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే తర్వాత ఇంకొకటి ఏంటంటే మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో, అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎడాపడా ఖర్చు పెట్టడం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ అలవాటు ఉంటే తగ్గించుకోండి. ఎందుకంటే వచ్చే సంవత్సరం శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ మీ వ్యయరాశి అయిన వృషభ రాశిని వీక్షించబోతున్నారు. కాబట్టి ఏంటి అంటే ఖర్చులకు సంబంధించి ఆయన ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీస్ని ఇస్తారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో చాలా హార్ష్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే ఖర్చులు తగ్గించుకోవడం, అవసరమైన వాటి వరకే ఖర్చు పెట్టడం, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అంటే మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఇట్లా ఏదైనా సరే లాంగ్ టర్మ్కి సంబంధించిన వాటిలో మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది చేయండి. అవి భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే మిథున రాశి వారు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇవి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, ఇవన్నీ ఏమన్నా ఉంటే ఈ 3 నెలల్లో మీరు ప్లాన్ చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు 8వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అష్టమ శని అవుతుంది. మీకు 2025 మార్చి ఆఖరి వరకు కూడా అష్టమ శని ప్రభావం అనేది ఉంది. ఇంకొక 3-4 నెలల్లో వెళ్ళిపోతుంది కదా.
శని భగవానుడు చక్కగా మీనరాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి అది భాగ్యస్థాన సంచారం అవుతుంది. 7, 8 స్థానాల అధిపతి 9లో ఉన్నారు అంటే వివాహపరమైన విషయాల్లోనూ వీటిలోనూ అనుకూలంగా ఉంటుంది. కాస్త ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఇప్పటి వరకు స్లోగా ఉన్న పనులన్నీ కూడా వేగవంతం అయ్యే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మీకు ఇంకొక ఇన్డెప్త్ వీడియో అయితే చేస్తాను. ఇప్పటికైతే ఈ 100 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఫోకస్ చేయవలసిన విషయాల గురించి తెలుసుకుందాము. ఇందులో మొట్టమొదటిది ఏంటి అంటే మీ ఆరోగ్యపరమైన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఏంటి అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడము, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడము, తద్వారా అవి కాస్త ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హెల్త్ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ కర్కాటక రాశిలో ఉంటూ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులు కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ 100 రోజులు మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు ఈ టైంలో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, డిజైనర్లు కావచ్చు, ఎవరైనా సరే ఈ టైంని కాస్త యూటిలైజ్ చేసుకున్నారు అంటే తర్వాత మీకు మంచి పేరు, పాపులారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మొన్నటి వరకు ఏంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య కాస్త పెడబాటు ఉండడం కానీ, లేదంటే కుటుంబంలో కొన్ని సందర్భాల్లో కాస్త పీస్ఫుల్ వాతావరణం ఉండకపోవడం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 100 రోజుల్లో మీరు గనక అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు మన ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది మీరు కాస్త వాటిని ఆలోచించి వాటికి సంబంధించి ప్రయత్నాలు అంటే వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ కాలంలో మీకు చాలా బాగా యోగిస్తాయి. కాబట్టి ఇంట్లో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయి, ఏదైనా మనస్పర్ధలు ఉంటున్నాయి అంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, వాటిని తీర్చుకోవడానికి ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. అలానే సంతానానికి సంబంధించిన విషయాల్లో వీటన్నిటిలోనే కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుండి సంతానం కోసం వెయిట్ చేస్తూ సంతానం లేని వారికి కూడా ఈ 100 రోజుల్లో ఏదన్నా మంచి శుభవార్తలు వినే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. అది మీకు జరిగే దశాంతర దశల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కానీ గోచారం మాత్రం కాస్త అనుకూలంగానే ఉంది. కాబట్టి కర్కాటక రాశిలో సంతానం లేని వారు సంతానపరమైన విషయాల్లో కూడా కాస్త ఫోకస్ చేయొచ్చు. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొకటి ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ ఒక 1.5 to 2 years నుంచి మీరు ఏవో ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కెరీర్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, లేదా ఏదైనా సంతానానికి సంబంధించి, లేదంటే ఏదైనా విదేశాలకు వెళ్ళడం, సంథింగ్ ఇలా ఏదైనా సరే మీ లైఫ్లో ఎప్పటి నుంచో అచీవ్ చేయాలనుకున్న దానికి సంబంధించి ఏవో ప్లాన్లు చేసుకోవడం, దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. బట్ అవి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా విఫలం అవుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటుంటే కనుక ఈ టైంలో, ఈ 100 రోజుల టైంలో అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రిసాల్వ్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ శని భగవానుడి యొక్క గోచారం లాస్ట్లో ఈ 100 రోజుల్లో అలాంటి వాటిల్లో కాస్త సానుకూలమైన ఫలితాలు వస్తుంటాయి. అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, దాంట్లో ఏదైనా బెటర్మెంట్ కోసం చూస్తున్నారు, సో అలాంటి వాటిల్లో కావచ్చు, వీటిలో కాస్త పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు తీసుకునే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి తర్వాత శని భగవానుడు రాశి మారిన తర్వాత కూడా సానుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ ప్రయత్నాలు చేయడం అనేది, మన ప్రయత్నం లోపం లేకుండా ఇక్కడ ప్రయత్నాలు చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎక్కడ లోపాలు వస్తున్నాయో వాటిని అలా మనం రిసాల్వ్ చేసుకోవాలనే దాంట్లో మీరు చేసే ప్రయత్నాలు అనేవి విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన సింహరాశి వారి గురించి తెలుసుకుందాము. సింహరాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు 7వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన 2025 మార్చి ఆఖరి నుండి కూడా మీనరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 8వ స్థానంలో శని సంచారం అనేది అష్టమ శని ప్రభావం అవుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నుండి సింహరాశి వారికి అష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మీరు ఎవరు కూడా దిగులు పడకండి, భయపడకండి. నేను ఆల్రెడీ 2025 సింహరాశి వారి హైలైట్స్లో ఆల్రెడీ దీని గురించి చెప్పి ఉన్నాను. అంతేకాకుండా మీకోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఇన్డెప్త్గా. ఇప్పుడు మనం ఈ 100 డేస్లో మనం ఫోకస్ చేయవలసిందేంటి, అష్టమ శని ప్రభావాన్ని మనం ఎక్కువ ఫేస్ చేయకుండా ఏ విషయాల్లో ఫోకస్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనేది చూద్దాము. ప్రస్తుతం శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటూ డైరెక్ట్గా మన సింహరాశిని వీక్షిస్తుంటారు. అలానే వృశ్చికం అంటే 4వ స్థానాన్ని,
తర్వాత మేషం అంటే 9వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. అంటే 1, 4, 7, 9 ఈ 4 స్థానాలు కూడా యాక్టివేట్ అయినాయి కదా. కాబట్టి వీటిని ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఈవినింగ్ టైం, ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని ఆందోళన, జీవితానికి సంబంధించి ఏం జరుగుతుందన్న క్లారిటీ లేకపోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే 4th చూస్తున్నారు అంటే మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోవడం, ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొన్ని సందర్భాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉండవచ్చు. గతంలో ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే కొంతవరకు ఉన్నాయి. ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశల మీద ఇవి ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. బట్ గోచారం పరంగా కొంత ఇది ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే అష్టమ శని స్టార్ట్ అయింది అంటే అది కాస్త జాబ్లో వీటిలో వర్క్ స్ట్రెస్ని పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుండి మీరు మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే వాటిని చాలా ఈజీగా సునాయాసంగా మనం దాటేయచ్చు. పైగా శని భగవానుడు కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ని కూడా ఇస్తుంటారు. ఎందుకంటే మీకు సింహరాశి వారికి ఆయన 6, 7 స్థానాల అధిపతి. 6, 7 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానాధిపతి 8వ స్థానంలో సంచారం చేస్తే అది విపరీత రాజయోగం అవుతుంది. మీకు విపరీత రాజయోగంలో శని భగవానుడు సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఫస్ట్లో కాస్త ఇబ్బంది పెట్టి తర్వాత మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులను తట్టుకోవడానికి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో ట్రై చేయండి మీరు. ఎందుకంటే తర్వాత మీకు యూజ్ అవుతాయి. అలానే మీ కంఫర్ట్స్ని దూరం పెట్టాలి. మీరు కంఫర్ట్స్ని ఒక విధంగా త్యాగం చేసేయాలి. కాస్త కష్టపడాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు కాస్త లగ్జరీగా తిరగడమనో, కాస్త తక్కువ కష్టపడమో, వేరే వాళ్ళ చేత పని చేయించడం లాంటివి ఏమైనా ఉంటుంటే కనుక, ముఖ్యంగా మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీరు కష్టపడాలండి. అది జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా సరే మీకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. వీళ్ళతోనే బిజినెస్ చేస్తాను, ఇక్కడే జాబ్ చేస్తాను, ఇలా మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావాలి. శని భగవానుడు ఖచ్చితంగా బయటికి రప్పిస్తారు. ముందే మీరు కనుక వాటిని యాక్సెప్ట్ చేసి, మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే కనుక సూపర్ గ్రోత్ అనేది ఈ కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ కంఫర్ట్స్ని తగ్గించుకోండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఈ కాలంలో ప్రయత్నాలు చేయండి. అది కెరీర్ అయినా, స్టడీ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఆ తర్వాత మీరు తీసుకునే డైట్కి సంబంధించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తూ ఉండండి. అన్ని విధాలు అనుకూలిస్తుంది. తర్వాత మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాము. కన్యారాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన 5, 6 స్థానాలకు అధిపతి అవుతూ ప్రస్తుతానికి 6వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. మూల త్రికోణ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ మన డైలీ యాక్టివిటీస్కి సంబంధించి కాస్త పనులు ఆలస్యం అవుతూ ఉండడం, మనం ఏ పని మొదలుపెట్టినా కాస్త డిలేస్తో అవుతున్నప్పటికీ కూడా ఫైనల్గా పనులు అయితే పూర్తవుతాయి. ఈయన 2025 మార్చి ఆఖరి నుండి కూడా 7వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో పంచమ షష్టాధిపతి సంచారం చేయడం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి ఆ ఫలితాలు అనేవి మీకు సపరేట్గా ప్రత్యేకించి ఒక వీడియో అనేది ఇన్ డీటెయిల్గా చేస్తాను. ఇక్కడ మనం ఈ 100 రోజుల్లో శని భగవానుడి సంచారాన్ని చూసుకుంటే కెరియర్లో గ్రోత్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటి అంటే వాటికి సంబంధించి, అంటే ఇప్పుడు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవడం ద్వారానో, లేదంటే ఏదైనా లాబింగ్ చేయడం ద్వారా మీకు ప్రమోషన్ రావడం అన్నా, మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక అటువైపుగా మీరు ప్రయత్నాలు చేయండి. అవి చాలా వరకు అనుకూలిస్తాయి. పైగా 6వ స్థానంలో శని భగవానుడు సహజంగా ఏంటంటే శని అంటే డిప్లొమాటిక్ మాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధంగా పనులను పూర్తి చేసుకునే విధంగా శని భగవానుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి జాబ్లో ఏదైనా ట్రాన్స్ఫర్ల కోసం ఇలాంటివి ఏమైనా చూస్తుంటే ఈ కాలంలో మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలానే కొత్తగా కెరీర్కి సంబంధించి ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అటువైపుగా మీరు ప్రయత్నాలు కొంచెం ఎక్కువ శ్రమపడి చేసినట్లయితే వాటిల్లో కూడా సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే ఖర్చులు తగ్గించుకోండి. ఎందుకంటే శని భగవానుడు మీ వ్యయరాశి అయిన సింహరాశిని 7వ దృష్టితో చూస్తున్నారు. కాబట్టి ఖర్చులను తగ్గించుకోండి. అలానే శని భగవానుడు మనకి 3వ స్థానమైన వృశ్చిక రాశిని వీక్షిస్తున్నారు. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త ఉండండి. పర్టికులర్గా ఏంటంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకోవడం ఇలాంటివి చేస్తుండండి. తద్వారా మీకు ఏంటి అంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా మాట్లాడే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. తర్వాత 2025 మార్చి ఆఖరికి శని భగవానుడు మీనరాశిలో 7వ స్థానంలో సంచారం చేసినప్పుడు ఈ కన్యా రాశిలో వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో మీ మాట తీరుని వల్ల
మ్యారేజ్ ఏమైనా సెట్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడికో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, మీ మాట తీరు వల్లే ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. అందుకే పర్టికులర్గా చెప్తున్నాను, మీ మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఈవెన్ నిరుద్యోగులకి ఉద్యోగం రావాలన్నా కూడా ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. కాబట్టి ఈ కాలంలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అలానే మ్యారేజ్ లైఫ్లో అయితే కనుక కాస్త రెస్పాన్సిబుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అంటే ఎందుకు అంటున్నానంటే, కొంతమంది ఉంటారు పెళ్ళవుతుంది, భార్య పిల్లలు అందరూ ఉంటారు, అయినా కానీ తాగుడుకనో లేదు అంటే కనుక ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటికి డబ్బులు తగిలేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మారాలి. లేదు అంటే శని భగవానుడి తర్వాత సంచారం, సప్తమ స్థాన సంచారంలో మ్యారేజ్ లైఫ్ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మ్యారేజ్ లైఫ్లో కూడా ఇది వర్తిస్తుంది. మ్యారేజ్ లైఫ్ అనే కాదు, మీరు పెళ్లి చూపులకి వెళ్ళారు అక్కడ చూసుకున్నా, లేదు అంటే లవర్స్ మధ్య అయినా సరే, మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలు, మీ ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు అర్థం చేసుకునేలాగా కన్వే చేయడానికి ప్రయత్నాలు చేయండి. అంటే మీ మనసులో ఉన్న ఆలోచనలను, భావాలను మనసులోనే దాచేసుకోకుండా, టెన్షన్ పడకుండా, వాళ్ళు ఏదో అనుకుంటారని భయపడకుండా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఇది మీకు తర్వాత గోచారంలో శని భగవానుడి 2025 సప్తమ స్థాన గోచారం విషయంలో చాలా బాగా అనుకూలిస్తుంది. తర్వాత తులారాశి వారి గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి శని భగవానుడు యోగకారకుడు, 4-5 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కాస్త స్లోగా మనీ వస్తుండడం, మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాకపోయినా కూడా మన అవసరాలు తగ్గ మనీ అనేది వస్తూ ఉండుంటుంది. తర్వాత మీకు శని భగవానుడు 2025 మార్చి ఆఖరి నుండి కూడా 6వ స్థానంలోకి సంచారం చేయబోతున్నారు. 6వ స్థానంలో శని భగవానుడు, అది 6 అనేది ఉపచయ స్థానం కదా, 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు అవుతాయి. ఆ స్థానంలో శని భగవానుడు పర్వాలేదు, అనుకూలిస్తారు, స్లోగా వృద్ధినిస్తారు. అది కెరీర్ పరంగా, వీటన్నిటి పరంగా వృద్ధి అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ తులారాశి వారికి సంబంధించి 2025 హైలైట్స్లో ఈ విషయాన్ని చెప్పాను. బట్ మరలా కూడా ఇన్డెప్త్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ 100 రోజుల్లో తులారాశి వాళ్ళు ఏ విషయాల్లో ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండండి. అంటే మనీని వృధా ఖర్చు పెట్టకుండా వచ్చే మనీని జాగ్రత్త చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడము, ఇలాంటి వాటిలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మీకు శని భగవానుడు 6th హౌస్లో సంచారం చేయబోతున్నారు. అది మన కెరీర్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మన డైలీ యాక్టివిటీస్ని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మీరేంటి అంటే, మీరు చేసిన జాబ్కి సంబంధించి, మీరు చేసిన బిజినెస్కి సంబంధించి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ కాలంలో ఇవి బాగా కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ఈజీగా తక్కువ ఎఫర్ట్స్ తోటనే బాగా నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్తగా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూనండి. అవి తర్వాత ట్రాన్సిట్లో మీకు మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తాయి. అలానే తర్వాత మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే లవర్స్కి సంబంధించి ఏంటి అంటే, మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం, అలానే ఎదుటి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలను మనం విందాం, అర్థం చేసుకుందామనే ప్రయత్నాలు అయితే చేయండి. సింపుల్గా చెప్పాలంటే, మీ ఇంతకుముందు కన్యారాశి వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ, మీరు మీ మనసులో ఉన్న భావాలను, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. వాటికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అలానే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు వీళ్ళు కావచ్చు, లేదంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే తాపి పనులు ఎవరైనా సరే, ఒక 4-5 ఎక్కువ మంది మనుషుల్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పైగా ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేవి తర్వాత మీకు మంచి సక్సెస్ని ఇస్తాయి అని ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఈ విషయంలో ఇంకొంత జాగ్రత్తగా ఉండండి. అలానే తులారాశి వారికి ఈ కాలంలో మ్యారేజ్ ఇటువంటి వాటిల్లో కూడా ఏమన్నా అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే, గొంతమ్మ కోరికలు జోలికి పోకుండా రియాలిటీకి ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 3-4 స్థానాలకు అధిపతి అవుతూ ప్రస్తుతానికి 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అర్ధాష్టమ శని అవుతుంది. సహజంగా అర్ధాష్టమ శనిలో ఏంటి అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, అలానే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండడం, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి ఏమైనా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈయన 2025 మార్చి ఆఖరి నుండి కూడా 5వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి
కాబట్టి వీటిలో కాస్త రిలాక్స్ అనేది వస్తుంది. అయితే మనం పూర్తిగా రిలీఫ్ పొందాలంటే కొన్ని విషయాలను ఫోకస్ చేయాలి. ఈ 100 రోజుల్లో మనం ఎటువంటి వాటిలో ఫోకస్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొహమాటాన్ని పక్కన పెట్టేసేయండి. కొన్ని సందర్భాల్లో మనం డైరెక్ట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కంటే కూడా మన మొహమాటం వల్ల మనం పడే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి పడుతున్నారు. వృశ్చిక రాశిలో చాలామంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అయినా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే ఇప్పటికీ కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మొహమాటాన్ని పక్కన పెట్టేసేయండి. మొహమాటం అనేది ఈ కాలంలో పనిచేయదు. మీరు ఏదైనా కంపెనీలో చేస్తున్నారు, ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, మీరు ఇబ్బంది పడకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకే ప్రయత్నాలు కానీ ఏమైనా చేయండి తప్ప మీరు మరీ ఎక్కువ ఇబ్బంది పడిపోయేంత స్థాయికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే అవి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమాటాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత హెల్త్కి సంబంధించిన విషయాల్లో టైం టు టైం తినడము, పర్టికులర్గా హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఇప్పటికే చాలామంది కంఫర్ట్స్ వీటన్నిటిని పక్కన పెట్టేసి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంటారు. అయినా ఇంకొంతమందికి ఏంటంటే ఇంకా కంఫర్ట్స్ వదులుకోలేకపోవడం, ఎక్కువ కష్టపడలేకపోతారు, అలాగని సుఖపడలేకపోతారు. రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కష్టపడదాము అన్న మెంటాలిటీ ఉన్నా కూడా ఎందుకు ఆ ప్రయత్నంలో లోపాలు వస్తూ ఉంటాయి. ఈరోజు కదలే రేపు కదలే అని ఇలా బద్దకించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే మీ వర్క్కి సంబంధించిన విషయాల్లో వీటిలో ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేయండి. అవి చాలా చక్కటి శుభ ఫలితాలని రాబోయే కాలంలో ఇస్తాయి. అలానే మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి అసలు బయటకు వచ్చేసేయండి. అది జాబ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, ఏదైనా రిలేషన్షిప్ సంబంధించి ఏదైనా సరే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఇంకా ఆ కంఫర్ట్ జోన్లో నుండి నేను ఇప్పుడు ఇంతకాలం ఇదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ ఫీల్డ్లోనే బిజినెస్ చేస్తాను, ఈ ఫీల్డ్లోనే జాబ్ ఎత్తుకుంటాను, మా ఏరియాకి దగ్గరలోనే జాబ్ ఎత్తుకుంటాను, ఇలా కంఫర్ట్ జోన్లో ఉండడానికి కాకుండా బయటకు వచ్చి ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అవి సఫలీకృతం అవుతాయి. అలానే ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళకి అర్థం కావట్లేదు, నన్ను ఇంకా చిన్న చూపు చూస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ నుంచి బయటికి రండి. మీ మనసులో ఉన్న మాటలని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి. వీటిలో కూడా అనుకూలంగానే ఉంటుంది. అలానే మీ కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటుంటే అసలు ఆ విభేదాలు ఎందుకు వచ్చినాయి, ఏ కారణాలు వల్ల వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీరు ప్రయత్నం చేయడానికి ఇది సరైన టైం. కాబట్టి ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఈ కాలంలో ప్రయత్నాలు చేయండి. అవి సఫలీకృతం అవుతాయి. తర్వాత మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి 2, 3 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. విక్రమ స్థానంలో శని భగవానుడి సంచారం అనేది పర్వాలేదు. ఇక్కడ ఈయన 2025 మార్చి ఆఖరి నుండి కూడా మీనరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అది అర్ధాష్టమ శని అవుతుంది. అర్ధాష్టమ శని అయినప్పుడు అంటే మన కంఫర్ట్స్ ఇలాంటి వాటిలో కాస్త ఇబ్బంది పెడుతుంది. అలానే వర్క్లో స్ట్రెస్ ఇలాంటివి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వర్క్లో మంచి గ్రోత్ రావడం, కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. నేను ఈ అర్ధాష్టమ శని గురించి ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో మనం రాబోతున్న 100 రోజుల్లో శని భగవానుడి గోచారం విషయంలో ఏ విషయాల్లో ఫోకస్ చేయాలని తెలుసుకుందాం. మొట్టమొదటిది 3 అనేది కమ్యూనికేషన్ తెలియజేసే స్థానం. ఈ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడిన మాటలు మనకి బాగానే అనిపించినా కూడా ఎదుటివాడు వాటిని అపార్థం చేసుకోవడం, తద్వారా మనకేమైనా ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి జరిగిన పొరపాట్లు అనేవి ఫర్దర్గా 2025 ఏప్రిల్ తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని వీటిని అలవాటు చేసుకోండి. ఈ టైంలో ఇటువంటి వాటిని నేర్చుకోవడం వీటి ద్వారా వచ్చే కాలం అనేది శని భగవానుడి అర్ధాష్టమ శని సంచారంలో మనకి యోగించే ఫలితాలను ఇవ్వబోతుంది. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని అలవాటు చేసుకోండి. తర్వాత ఏంటి అంటే కాస్త ఏ పనైనా సరే హార్డ్ వర్క్ చేయడము, కాస్త బద్ధకం తగ్గించుకోవడము ఇలాంటివి చేస్తుండండి. కొన్ని సందర్భాల్లో బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఈ కాలంలో. కాబట్టి మీరు ఆ బద్ధకాన్ని తగ్గించి ఏ విషయంలో సరే ఎక్కువ శ్రమ పడడం అనేది అలవాటు చేసుకుంటే ఆ తర్వాత అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఈ కష్టపడిన తత్వం ఏదైతే ఉందో అక్కడ మనకి మంచి ప్రతిఫలితాలను ఇస్తుంది. అంటే జాబ్లో ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, బిజినెస్లో గ్రోత్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండడం, కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండండి. తర్వాత శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన
10వ దృష్టితోటి వృశ్చిక రాశిని వీక్షిస్తుంటారు. అది మనకి 12వ స్థానం అవుతుంది. కాబట్టి ఏంటి అంటే ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మనీని సేవ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ల్యాండ్స్ మీద ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో మనీని ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్కువ ప్రయారిటీ కింద ఇచ్చుకోండి. తర్వాత ఖర్చులు తగ్గించుకోండి. అనవసరపు ఖర్చుల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఈ కాలంలో. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా సరే కాస్త ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయాణాల విషయంలో ఏమవుతుంది అంటే రూపాయి అవ్వాల్సిన చోటన ₹2 అయిపోవడం, ఒక్కోసారి ₹5-6 అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో ఎంతవరకు ఖర్చు పెట్టాలి, అక్కడ మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలానే ఈ ప్రయాణాల్లో కొన్నిసార్లు ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. అంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తుండడం ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనం మోసపోవడం, అంటే టికెట్ల విషయంలోనో అక్కడ రూమ్స్ విషయంలోనో ఇలాంటి విషయాల్లో మనం మోసపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాడు ఏదో చెప్పాడు మనం ఏదో డబ్బులు ఇచ్చేసామని కాకుండా ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు మనల్ని ఇలాంటి విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. సో ఓవరాల్గా ఏదైనా సరే మనీని ఖర్చు పెట్టే విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉన్నారు అంటే రాబోయే గోచారం అనేది మీకు శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాము. మకర రాశి వారికి నేను ఇప్పటికే ఒక ఇన్డెప్త్ వీడియో చేశాను. మరో 100 రోజుల్లో మకర రాశి వాళ్ళు ఏ విషయాల్లో ఫోకస్ చేయాలనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇందులో నేను జస్ట్ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ప్రస్తుతానికి మకర రాశి వారికి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. మరో 100 రోజుల్లో మకర రాశి వారికి ఏలినాటి శని ఎండ్ అయిపోతుంది. శని పోతూ పోతూ మంచి చేసి పోతాడు అనేది ఒక నానుడి. కాబట్టి మీరు లాస్ట్ 7.5 ఇయర్స్గా ఏవైతే కష్టాలు పడ్డారో, ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నింటికీ కూడా ప్రతిఫలితం వచ్చే సమయం ఇది. కాబట్టి మకర రాశి వాళ్ళు అంటే ఈ టైంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఏ విషయంలో పెడతారు, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయంలో అయినా సరే ఆల్రెడీ చాలామంది మంచి ఫలితాలు వస్తున్నాయి. మనకి ఇంకా రావట్లేదు, మనం ఇంకా ఇబ్బందులు పడుతున్నామంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నామనే, ఏ ప్రాబ్లం ఎక్కడుంది అనే దాన్ని రూల్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో పని చేద్దాం అనుకుంటున్నారు, ఆ పని అవ్వట్లేదు. సో ఎందుకు అవ్వట్లేదు, ఏ కారణం వల్ల అవ్వట్లేదు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. ఇలా ఏదైనా సరే ఇప్పుడు మీరు ఇంకా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ బాధపడుతూ ఉండే స్టేజ్లో ఉండకూడదు. ఇక్కడంతా కూడా అంటే సాల్వింగ్ స్టేజ్లోనే ఉండాలి. ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లం అయినా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహంలో సమస్య కావచ్చు, వైవాహిక జీవితంలో సమస్యలు కావచ్చు, సంతానానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే మీరు సమస్యని ఎదుర్కొంటూ కూర్చునే ఫేస్ కాదు, దాన్ని సాల్వ్ చేసుకునే ఫేస్ ఇది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి. ఖచ్చితంగా శని భగవానుడు ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇస్తారు, వివాహం కాని వారికి వివాహం చేస్తారు, సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ అన్నీ ఇస్తారని చెప్పేసి మనం ఖాళీగా కూర్చోలేం కదా. మన ప్రయత్నాలు మనం చేయాలి. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండండి. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమవుతుంటే ఏ కారణం వల్ల ఉన్నాయి, ఎక్కడ సమస్య ఉంది అనేది తెలుసుకొని వాటిని సాల్వ్ చేసుకునే సమయం ఇది. కాబట్టి ఈ విషయంలో ఫోకస్ చేస్తూ ఉండండి. తర్వాత కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి కూడా నేను ప్రత్యేకమైన వీడియో చేశాను. కాబట్టి ఈ వీడియోలో జస్ట్ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. కుంభరాశి వారికి సంబంధించి ఇప్పుడు శని భగవానుడి యొక్క ఏలినాటి శని 2వ ఫేజ్ అనేది జరుగుతుంది. 2025 మార్చి ఆఖరి నుండి లాస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం శని భగవానుడు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం అనేది ఎక్కువగా మనసు మీద, మన ఆలోచనల మీద ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా లైఫ్లో గ్రోత్ లేదు, ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. అయితే మీకు వచ్చే సంవత్సరం శని భగవానుడి గోచారం బాగుంది. 2వ స్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. గత వీడియోలో సువర్ణమూర్తి అని చెప్పి తప్పు చెప్పాను, దాన్ని ఆల్రెడీ కామెంట్స్లో తెలియజేశాను. కానీ బట్ ఇంకా ఎవరైనా అడుగుతారు కదా, మళ్ళీ అక్కడ సువర్ణమూర్తి ఇక్కడ రజతమూర్తి అంటారేంటి అని, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గోచారంలో ఏ గ్రహమైనా సరే రజతమూర్తిగా సంచారం చేసినా, సువర్ణమూర్తిగా సంచారం చేసినా కూడా అద్భుతమైన సుఫలితాలను ఇస్తారు. కాబట్టి వచ్చే సంవత్సరం కుంభరాశి వరకు చాలా బాగుంది. పైగా గురువు గారి యొక్క సంచారం కూడా చాలా బాగా యోగించబోతుంది. కాబట్టి ఆ టైంలో వచ్చే పాజిటివ్ ఫలితాలను పొందాలంటే ముందు ఇక్కడ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఏంటి అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి. ఇక్కడ జన్మరాశిలో సంచారం చేసిన శని భగవానుడు 3, 7, 10 స్థానాలను వీక్షిస్తుంటారు. కాబట్టి ఈ విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే మన తోబుట్టువులు, తర్వాత కమ్యూనికేషను, దగ్గర ప్రాంతాలు, తర్వాత దగ్గర ప్రయాణాలు, వీటిని తెలియజేసే స్థానం. కాబట్టి ఈ వీటిల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం, అంటే మన అన్న తమ్ముల మధ్య కావచ్చు, అక్కాచెల్లెళ్ళ మధ్య కావచ్చు, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
వాటిని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేయండి. తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే వాళ్ళ మనసులో ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడము, అపార్థం చేసుకోవడము, తద్వారా వీళ్ళని అవమానించడము, వీళ్ళని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, నేర్చుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చే కాలంలో బాగా యూజ్ అవుతాయి. అలానే 10 అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగం, వ్యాపారం వీటిని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కొత్తగా ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడమో, తద్వారా జాబ్లో ప్రమోషన్స్ పొందడమో, లేదా నిరుద్యోగులైతే తాము నేర్చుకున్న కొత్త స్కిల్స్ ద్వారా ఏదైనా ఉద్యోగం పొందడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే నిరుద్యోగులు చాలామంది చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం రాకపోవచ్చు. సో ఈ టైంలో మీరేంటంటే ఎందుకు రాలేదు, ఏ కారణం వల్ల రాలేదు, ఎక్కడ లోపం ఉంది అనేది రెక్టిఫై చేసుకుని వాటిని సార్ట్ అవుట్ చేసుకునే కాలం ఇది. కాబట్టి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. అలానే 7 అనేది కళత్ర స్థానం అవుతుంది. అంటే మ్యారేజ్ లైఫ్ వీటిని తెలియజేస్తుంది. కాబట్టి ఏంటి అంటే వివాహితులైతే కనుక మ్యారేజ్ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఎందుకు వచ్చినాయి వాటిని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయడం. మ్యారేజ్ కాలేదు ఎందువల్ల అవ్వట్లేదు, మన కోరికల వల్ల లేదంటే ఎక్కడ ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉంది అనేది తెలుసుకోవడం, వాటిని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. మీకు యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాబట్టి ఇక్కడ జస్ట్ పైనే చెప్తున్నాను. ఆ వీడియో ఒకసారి చూడండి, బాగుంటుంది. ఏది ఏమైనా కూడా నెక్స్ట్ రాబోతున్న కాలం బాగుంది కాబట్టి ఇక్కడ నుండి మనం చేసే ప్రయత్నాలు అనేవి అక్కడ చాలా బాగా సఫలీకృతం అవుతాయి. కుంభరాశి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీనరాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు 12వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. 12వ స్థానాధిపతి 12వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అవుతుంది. 2025 మార్చ్ ఆఖరి నుండి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీ సమస్యలు అనేవి సగం తగ్గిపోతాయి. అలానే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో ఏంటి అంటే ఫిజికల్ కంటే కూడా సైకాలజికల్గా కాస్త ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మ్యారేజ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, కెరియర్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కాస్త సైకాలజికల్గానే ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే కాస్త మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తద్వారా ఆ ప్రెషర్ని మనం తట్టుకోగలుగుతాము. అలానే మీరు ఫోకస్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఖర్చులకు సంబంధించిన విషయంలో వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆ డబ్బు అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకపోవడము, అలానే ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ప్రయారిటీ ఇవ్వడము ఇలాంటివి చేస్తూ ఉండండి. తద్వారా మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అలానే తర్వాత మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో, కొంతమంది ఏంటంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడడము, అసలు అక్కడ అంతా అగ్రెసివ్ అయ్యాల్సిన అవసరం లేకపోయినా కూడా వీళ్ళు ఎక్కువ కోపపడిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, కోపాన్ని మరీ ముఖ్యంగా కంట్రోల్ చేసుకోండి. తద్వారా ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ని మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అలానే తర్వాత దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోటన, రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోటన మనం 10 రూపాయలు ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనీని ఖర్చు పెట్టేటప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో, పెట్టే ఖర్చు కరెక్టా కాదా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకోండి. కొన్ని సందర్భాల్లో దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కాదు, ఆధ్యాత్మికం అంటే శివరాత్రులను, వినాయక చవితి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఆ పర్వదినాలకు సంబంధించి పందిర్లు వేయడమని, విగ్రహాలు పెట్టడం అని ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిలో కూడా ఖర్చులు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు అవసరమా కాదా ఈ టైంలో అనేది ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. ఈ అలవాటును మాత్రం మీరు బాగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. అలా కాకుండా ఇంకా మీకు ఆ బాధ్యత రాలేదు, ఇంకా మీకు ఆ క్రమశిక్షణ రాలేదు అంటే ఇంకా 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 ఇబ్బందికి గురవుతుంటారు. కాబట్టి ఏలినాటి శని అంటేనే క్రమశిక్షణ, బాధ్యత ఈ 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాటిని అలవాటు చేసుకోండి. లైఫ్లో ఏ విషయంలో అయినా సరే మనం చేసే మనం ప్రతిరోజు దినచర్యలో కూడా అవి కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఆ విధంగా శని భగవానుడు ఫోర్స్ చేస్తారు మిమ్మల్ని. అంటే మొన్నటి వరకు బద్దకించి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా పనులకు వెళ్ళడము, వాళ్ళకన్నా తక్కువ స్థాయి పనికి వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన అహాన్ని, మన బద్ధకాన్ని వీటిని అక్కడ నరికేయాలి కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని నేను కష్టపడితేనే డబ్బులు వస్తేనే లైఫ్లో సెటిల్ అవ్వగలను, ఇటువంటి మెంటాలిటీని కనుక మీరు అలవాటు చేసుకుంటే, ఆ పాజిటివ్ దృక్పథాన్ని కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అనేది అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్గా ఉండండి.